ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పూజలు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మగుడి ఆలయంలో శ్రీ వినాయక నాయి బ్రాహ్మణులు సేవా సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైద్యమూల పురుషుడిగా భావించే ధన్వంతరి దేవుని చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సంఘం అధ్యక్షులు మియాపురం ఆంజనేయులు, ఉపాధ్యక్షులు టి కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి మియాపురం సిద్దు, డైరెక్టర్లు మియాపురం రాజు, సర్వని రాము, ఇతర నాయి బ్రాహ్మణులు ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల కార్యకర్తలను శాలువాలతో సన్మానించారు. వేడుకలో పాల్గొన్న నాయి బ్రాహ్మణులు, పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ ధన్వంతరి భగవానుడు ప్రపంచానికి వైద్యశాస్త్రాన్ని అందించారని గుర్తుచేశారు. పూర్వకాలంలో తమ వృత్తి ద్వారానే వైద్య సేవలు అందించేవారని తెలిపారు. తమ కుల వృత్తిని గౌరవించుకుంటూ తమ సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధ్యక్షులు మియాపురం ఆంజనేయులు, ఉపాధ్యక్షులు టి కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి మియాపురం సిద్దు, డైరెక్టర్లు మియాపురం రాజు, సర్వని రాము, వీరితోపాటు అతిథులు భక్తులు మంద బాలచంద్రం మాజీ సర్పంచ్, కంటారెడ్డి నరసింహారెడ్డి మాజీ సర్పంచ్, కుమ్మరి సత్యనారాయణ, లింగగౌడ్, తిగుళ్ల నాగరాజు, గాండ్ల గోవర్ధన్, మద్దూరి కృష్ణ, చిన్నశాన నరసింహులు, శంభుని నారాయణ, తలారి పోచయ్యతోపాటు ఆలయం కిక్కిరిచిపోయింది. ధన్వంతరి మా కులదైవం. మేము ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతిని జరుపుకుంటాము. అందరూ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ధన్వంతరి వ్రతాన్ని మేము నిర్వహించాం. ధన్వంతరి జయంతి సందర్భంగా రెడ్డిపల్లి గ్రామంలో నాయి బ్రాహ్మణులు ధన్వంతరి జయంతిని జరుపుకోవడము చాలా సంతోషదాయకము. ప్రతి ఏటా రెడ్డిపల్లి గ్రామంలో నాయి బ్రహ్మణి సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి పూజా కార్యక్రమాలు, జయంతి వేడుకల్ని చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ధన్వంతరి అనేది సృష్టికే ఆదిమూలం. చరకుడి కాలం నుండి ధన్వంతరి సాక్షాత్తు శ్రీమన్నారాయణ వంశానుభూతుడైనటువంటి ఈ ధన్వంతరి వైద్యశాస్త్రంలో, ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ప్రజ్ఞులు. ఇవల్ల సృష్టికే ప్రతి సృష్టి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటిది ఆనాడు ధన్వంతరి లేకపోతే ఈ ఆయుర్వేదాన్ని సృష్టించకుంటే ఈరోజు ఈ సైన్స్ వైద్యశాస్త్రం కూడా ఇంతగా రాణించేది కాదు. ఆయుర్వేదం నుండే ఈ సైన్స్ వైద్యశాస్త్రం అనేది ఈరోజు మానవాళికి ప్రాణదాతగా మారింది. అలాంటి ధన్వంతరి నాయ బ్రాహ్మణులకు వారసుడు అయినందుకు చాలా సంతోషము. నాయ బ్రాహ్మణులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని వంశానికి సంబంధించిన వారిగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి నాయ బ్రాహ్మణులే ఒక వైద్యుడు. నాయ బ్రాహ్మణుడు లేకపోతే ఆనాడు ఈ వైద్యశాస్త్రం అంతగా అభివృద్ధి లేనప్పుడు ఇవాళ ఫిజియోథెరపీ లాంటి కార్యక్రమాలని ప్రతి మనిషిని ఎన్నో రకాల ఆనాడు వైద్యశాస్త్రం అభివృద్ధి లేనప్పుడు ఏనాటి నొప్పులున్న వీటిని సరిచేసే నైపుణ్యం గల ఆది గురువులు ఇవాళ అంతటి కళా నైపుణ్యం గల వారు ఈ నాయి బ్రాహ్మణులు అని చెప్పుకోక తప్పదు. ఇవాళ నాయి బ్రాహ్మణులు లేకపోతే ఆ కళాకారులు లేకపోతే ఇవాళ మనము ఈ కటింగులు లేక మన అవతారాలు చింపాంజీ లేక ఉండేది. ఇవాళ వారి మూలంగానే ఇవాళ ఇంత అలంకారంగా మనం ఉన్నామంటే, ఇంత అందంగా తయారవుతున్నామంటే కేవలము నాయ బ్రాహ్మణులే. ఇవాళ మంచి కార్యక్రమాల నుండి మొదలుకుంటే తద్దినాల దాకా వారి పనితనం మనకు ఎంత అవసరం. పెళ్లిళ్ళల్లో సారైన మోసడు కాడ నుండి మొదలుకుంటే ఓలు జుట్టుడు దాకా నాయ బ్రాహ్మణులు లేనిది ఏ కార్యక్రమం జరగదు. అంతటి చరిత్ర కలిగిన నాయ బ్రాహ్మణులను ఇలా వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళ వృత్తి విదేశీ సంస్థల కోరల్లోకి పోయి వాళ్ళ వృత్తిని కోల్పోతున్నారు. వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ కడుపులు కొడుతున్నారు. ఇవాళ ప్రభుత్వాలు వాళ్ళకి ఎన్ని చేసినా తక్కువనే. వారి కోరికలు చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఏవో కొన్ని అరకొరగా నెరవేర్చారు తప్ప ఇంకా వాళ్ళ కోరికలను నెరవేర్చి ఆ వృత్తిని కాపాడుకుంటే మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి నాయ బ్రాహ్మణులు ఈరోజు ఈ కార్యక్రమానికి ధన్వంతరి జయంతి వేడుకలకు నన్ను ఆహ్వానించడము నాకు చాలా సంతోషం. ఆ ధన్వంతరి ఆశీస్సులు సమస్త మానవాళికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయ బ్రాహ్మణ సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ప్రాణం పోసినటువంటి వాడు దేవుడైతే ఆ పోసినటువంటి ప్రాణానికి నిలబెట్టేటటువంటి వాడు వైద్యుడు. ఆ యొక్క వైద్య వృత్తిని ఇవాళ ఆయుర్వేదాన్ని
భారతదేశానికి ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి ఆయుర్వేద వైద్యశాస్త్ర పితామహుడు ధన్వంతరి జయంతి సందర్భంగా రెడ్డిపల్లి నాయి బ్రాహ్మణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మనందరూ తెలుసు, వైద్యో నారాయణ హరి అంటారు. ఇవాళ దేవునితో సమానంగా వైద్యాన్ని అందించేటటువంటి మనిషి ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి వ్యక్తి ఇవాళ వైద్యుడు. ఆ వైద్యులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇవాళ మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఇప్పుడు అలోపతి ఇంగ్లీష్ వైద్యం అనేది మనందరికీ దగ్గరగా అవుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా ఆయుర్వేదం అనేది మన వారసత్వాన్ని ముందర తీసుకొని పోతూ మన భారతదేశమే కాక పక్కన ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్ లాంటి మనతో పాటు ఉన్నటువంటి దేశాల్లో కూడా ఈనాటికి కూడా ఆయుర్వేదం అనేది ప్రాచుర్యం పొందుతూ ఉన్నది, ప్రాముఖ్యత సంతరించుకుంటా ఉన్నది. అంటే కారణం ఇవాళ మనకు అందించినటువంటి వారసత్వాన్ని అందించినటువంటి మన యొక్క పితామహుడైన ఆయుర్వేద పితామహుడైనటువంటి ధన్వంతరి గారి యొక్క కృషి ఫలితంగానే ఈ విధంగా జరుగుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ భారతదేశ విషయానికి వస్తే కూడా ఈనాటికి కూడా కేరళ అనే ఒక రాష్ట్రంలో ఇప్పటికీ ఆయుర్వేదం అనేది ఇవాళ ఎక్కడ జరుగుతుంది భారతదేశంలో మంచిగా అంటే కేరళ అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 2014 ప్రభుత్వాలు కూడా ఆయుష్ అనేటటువంటి ఒక మంత్రిత్వ శాఖను కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వారసత్వంగా మనకు అందిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఆయుర్వేదాన్ని భవిష్యత్ తరాలకు ప్రపంచానికి పరిచయం చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇవాళ ఒక ఆయుష్ అనేటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి పరిశోధన కావచ్చు, దాని మీద ఒక అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఇవాళ ప్రపంచానికి అందించేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆ దిశగా ఇంకొన్ని ప్రయత్నాలు జరగాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటా ఉన్నా. అదే ఇవాళ అలోపతి నుంచి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఇవాళ శారీరకంగా ఆపరేషన్ లాంటి చికిత్సలను మనం తీసుకుంటూ ఇవాళ ఎన్నో రకాలైనటువంటి శరీరాన్ని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి ఒక వారసత్వం ఆయుర్వేదం, అది మనము అలవలుచుకొని రేపు భవిష్యత్ తరాలకు అందించిన నాడే మన యొక్క జీవితం అనేది చాలా సుఖవంతంగా ఉంటుందనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ జరుగుతున్నటువంటి ధన్వంతరి జయంతి సందర్భంగా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. స్వామి నాయి బ్రాహ్మణ కులదైవము, ఆయన విష్ణు వంశ సంభూతుడు. క్షీరసాగర మదనము చిలికినప్పుడు ఆయన ఉద్భవించినాడని మహర్షులు చెప్పినారు. కాబట్టి ఈయన ధన్వంతరి జయంతి చేయడము ఎంతో గొప్ప కార్యక్రమము. ఇది నాయి బ్రాహ్మణులందరికీ గుర్తింపదగ్గ విషయం కాబట్టి అందరూ చేయవలసిందిగా మనవి చేయుచున్నాం. జై ధన్వంతరి భగవానికి. రెడ్డిపల్లి గ్రామంలో అమ్మవారు, పెద్దమ్మవారు, వీళ్ళు ఇటువంటి నాయ బ్రాహ్మణులు ఇంకా ఇతరులంతా కలిసి మన ధన్వంతరి పూజ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే దానికి మేమందరము పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయంలో అమ్మవారు మన మీద కటాక్షించి ప్రజలందరినీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వాడి పంటలు పండాలని, సర్వజనం సుఖీభవంతులు జీవించాలని నేను కోరుకుంటున్నాను. అమ్మవారు ఆహ్వానం మేరకు రెడ్డిపల్లిలోని పెద్దమ్మ గుడికి రావడం జరిగింది. వీళ్ళు ధన్వంతరి జయంతి అనే ఒక ఉత్సవాన్ని జరిపించి అందరు ప్రజల కొరకు వీళ్ళు ఆరోగ్యాలు రావాలని, పంటలు సుభిక్షంగా పండాలని వాళ్ళందరూ ఇక్కడ నిర్వహించడం జరిగింది. దానికి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అందరూ బాగుండాలని.